అందరితో నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన పలంనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరి మనము సప్తాహంలో 2వ రోజు చేరుకున్నాం. మరి పత్రిజీ ప్రబోధాల గురించి మనము ఈ సప్తాహంలో మనం తెలుసుకుంటున్నాం. మరి పత్రి సార్ మనకి ఎన్నో వేల పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని అంతా కూడా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే భాషలో మనకు అందివ్వడం జరిగింది. మరి సార్ అందించినటువంటి ఆ జ్ఞానంలో ఈరోజు మనము వాక్క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం. వాక్క్షేత్రము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్, ఎంతో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. మరి మానవుడు అనగానే త్రిక్షేత్రమయం. అలాగే మనం ఇక్కడ నివసిస్తున్న ఈ భూమి మీద, ఈ ప్రపంచం అనేది త్రిక్షేత్రాత్మకం. మరి ఏమిటి ఆ త్రిక్షేత్రాలు? ఆ త్రిక్షేత్రాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ త్రిక్షేత్రం అంటే ఏంటి? ఫస్ట్ త్రి అంటే 3, త్రిక్షేత్రం అంటే 3 క్షేత్రాలు, త్రిక్షేత్రమయం అంటే 3 క్షేత్రాలతో నిండినది అని అర్థం. మరి ఏమిటి ఆ 3 క్షేత్రాలు అంటే భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం. మరి భావనా క్షేత్రాన్ని ఆలోచనల క్షేత్రం అని కూడా అంటారు, వాక్క్షేత్రాన్ని మాటల క్షేత్రం అని అంటారు. మరి మన చేష్టా క్షేత్రాన్ని కర్మల క్షేత్రం అని కూడా అంటారు. ఆలోచనలు అంటే థాట్స్, మాటలు అంటే వర్డ్స్, ఇంకా చేష్టలు అంటే డీడ్స్. అంటే ఈరోజు మనము ఈ భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం ఈ 3 గురించి మనం తెలుసుకుందాం. మన మానవ జీవితం విస్తారమైన భావనా క్షేత్రం, విస్తారమైన వాక్క్షేత్రం, విస్తారమైన చేష్టా క్షేత్రాలతో నిండి ఉందన్నమాట. అంటే మనమందరం ఈ 3 క్షేత్రాలమయమే. నేను 3 క్షేత్రాలమయం, మీరందరూ కూడా ఇక్కడున్న మీరందరూ 3 క్షేత్రాలమయం. మరి ఈ ప్రపంచమంతా కూడా 3 క్షేత్రాలమయమే. మరి ఇక్కడ ముందుగా వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. మనం అంటే ఏమో మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము ఆనందంగా జీవించగలుగుతాం. మనం ఏంటో మనకే తెలియనప్పుడు మనం ఎలా హాయిగా జీవించగలం, ఎలా ఆనందంగా జీవించగలం? కాబట్టి ఇక్కడ మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. అందుకే జీసస్ క్రైస్ట్ అంటారు, మ్యాన్ నో థై సెల్ఫ్ అంటారు. అంటే నీవు తెలుసుకోవాలి గౌతమ బుద్ధుడు అంటారు. కాబట్టి ఇక్కడ మన గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ నా గురించి నేను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? నా యొక్క భావనా క్షేత్రం గురించి, నా యొక్క వాక్క్షేత్రం గురించి, నా యొక్క చేష్టా క్షేత్రం గురించి నేను తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ నాలో ఉన్న ఈ 3 క్షేత్రాల గురించి నేను తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచాన్ని గురించి కూడా తెలుసుకోగలను. ఎందుకంటే నాలో ఉన్న ఈ 3 క్షేత్రాలే ఈ ప్రపంచంలో కూడా అవే ఉన్నాయి. కాబట్టి నా గురించి నేను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకోవచ్చు మనం. అంటే నన్ను నేను జయిస్తే ఈ ప్రపంచాన్ని జయించినట్లే. నాతో నేను హాయిగా ప్రశాంతంగా జీవించినట్లయితే మరి ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా హాయిగా ఉండగలుగుతాం. అది నాతో నేను హాయిగా లేనప్పుడు, ఆ ప్రశాంతంగా లేనప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే మనం ఎక్కడ ఆ హాయిని పొందలేదు. కాబట్టి ఇక్కడ మన గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మానవుడు, మనలో ఏమున్నాయి? ఆలోచనలు, వాక్కులు, కర్మలు. అంటే మన మనస్సు అంటే ఆలోచనల సమూహం, వాచ అంటే వాక్కుల సమూహం, అలాగే చేష్టలు అంటే కర్మల సమూహం. అంటే మనస వాచ కర్మణ అంటాం మనం. ఆ మనస వాచ కర్మణ అంటే ఏంటో మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఆ మనస వాచ కర్మణ గురించి ఆమూలాగ్రంగా నఖశిఖ పర్యంతం మనం తెలుసుకుందాం. కాబట్టి ముందుగా మన భావనా క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. మన భావనా క్షేత్రం, ఈ భావనా క్షేత్రంలో ఏమున్నాయి? దీంట్లో ఆలోచనలు, భావనలు, ఊహలు అంటే థాట్స్, ఇమాజినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే రకరకాలుగా ఉన్నాయి ఆలోచనలు.
మనుషులకి ఏమైనా అడ్డు అనుకుంటుందా? ఏమీ ఉండదు కదా. ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా విహరిస్తూ ఉంటాయో అలా మనము మన ఆలోచనల్లో అలా విహరిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆలోచనల్లో తప్పులు అనేవి ఉండవు. అక్కడ ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు, నువ్వెందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు అని అడిగే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఆస్ట్రల్ ప్రపంచానికి సంబంధించినవి, అది భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కాదు. ఆస్ట్రల్ ప్రపంచంలో అక్కడ మన పూర్తి సర్వ స్వతంత్రులం అనమాట. అక్కడ అడిగే వాళ్ళు ఉండరు, జడ్జిమెంట్స్ ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ ప్రాసిక్యూట్ చేసే వాళ్ళు ఉండరు. అంటే అది ఒక సృజనాత్మక క్షేత్రం, అది ఒక క్రియేటివ్ వరల్డ్. అవి ఎలాగైనా సృష్టింపబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన భావన పటిమ ఎలా ఉంటుందో, మన భావన నీతి ఎలా ఉంటుందో, మన భావనా క్షేత్రం అలా రూపుదిద్దుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం అంటూ ఉంటాం, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు మా అమ్మ ఇలా ఆలోచిస్తోంది, ఎందుకు నా భర్త ఇలా ఆలోచిస్తున్నాడు, నా ఫ్రెండ్ ఎందుకు నా గురించి ఇలా ఆలోచిస్తోంది, ఇలా అంటూ ఉంటాం. నిజానికి ఎవరి భావనా క్షేత్రంలో వాళ్ళు పూర్తి సర్వస్వతంత్రులు. అక్కడ మనకు జడ్జి చేయడానికి అసలు అర్హత కూడా లేదు మనకి. ఎవరి భావనా క్షేత్రం వాళ్ళది, వాళ్ళు పూర్తి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎలాంటి ఆలోచనలకైనా ఉండొచ్చు. మనం కోరుకున్న విధంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మన భావనా క్షేత్రంలో సర్వస్వతంత్రులమో, మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భావనా క్షేత్రంలో వాళ్ళు సర్వస్వతంత్రులు. కాబట్టి ఎవరిని మనకు తప్పు పట్టే అక్కడ అర్హత కూడా లేదు మనకి. తప్పు పట్టకూడదు కూడా, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని ఎవరిని తప్పు పట్టకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఏదో ఆలోచిస్తూ మరణించాడు అనుకోండి, అది ఏ ఆలోచనైనా కావచ్చు. మరి ఆ వ్యక్తి పరలోకాలకు వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు నువ్వెందుకు ఇలాంటి ఆలోచనలతో ఉన్నావు అని ఎవరు జడ్జి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ప్రాసిక్యూషన్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే అది తప్పులు ఏం లేవు అక్కడ. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తి యొక్క భౌతిక రూపం మాత్రం మనం చూస్తాం, వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు మనం చూడగలుగుతామా? చూడలేము. కాబట్టి అక్కడ ఎవరిని మనం జడ్జి చేయలేము. ఎవరి భావనా క్షేత్రం వాళ్ళది, వాళ్ళు ఆ భావనా క్షేత్రంలో సర్వస్వతంత్రులు అన్నమాట. అక్కడ తప్పులు లేవు, మంచి చెడ్డ లేదు, ఏమీ ఉండదు. అక్కడ నువ్వు ఎలా అయినా ఆలోచించవచ్చు. ఇప్పుడు మనము ఒక సినిమా చూస్తాం, ఆ సినిమా చూసేటప్పుడు మంచి మంచి సీనరీస్ వస్తాయి. మనం అంటాం కదా, అబ్బా ఆ సినిమాలో అయితే సీనరీస్ ఎంత బాగున్నాయో, భలే అద్భుతంగా ఉన్నాయి అంటాం. అవి చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది, ఆ ఊహల్లో వాటిలో లీనమైపోతాం. ఒక్కొక్కసారి అక్కడ ఉన్నట్టుగా ఊహించేస్తూ ఉంటాం, రకరకాల ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది తప్పు కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాలోనే మనం చూస్తాం, వేరే ఎందుకు ఎగ్జాంపుల్ సినిమా ద్వారానే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక హీరో ఫస్ట్ టైం హీరోయిన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది ఆయన ఫీలింగ్? అబ్బా ఆ హీరోయిన్ని చూసి ఒక డ్యూయట్ వేసుకుంటాడు, మరి ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నట్టు ఊహించేస్తాడు, పిల్లల్ని కన్నట్టు ఊహించేస్తాడు, లేదా అక్కడ పేర్లు పెట్టినట్టు ఊహించేస్తారు. ఇలా రకరకాల ఊహల్లో మనం తేలుతూ ఉంటాం. ఇది ఏది తప్పు కాదు, అది కేవలం ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు మళ్ళీ మామూలుగా అయిపోతాం. అది తప్పు కాదు అంటాం. ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం అదే చెప్తుంది, అక్కడ నువ్వేమీ సర్చ్ చేసుకునే అవసరం లేదు, ఎక్కడ నువ్వు సర్చ్ చేసుకోవాలి అక్కడ నువ్వు సర్చ్ చేసుకోవాలి అంటారు. ఇప్పుడు రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి, మనం ఏ ఆలోచనని సర్చ్ చేసుకోనికి అవుతుంది? కాబట్టి ఎక్కడ సరి చేసుకోవాలి అక్కడ సరి చేసుకోవాలి. మన భావనా క్షేత్రంలో మనము స్వతంత్రులం, అక్కడ మనం ఏమీ చేయలేము. అక్కడ తప్పులు కూడా లేవు. ఆలోచన రూపంలో ఉన్నప్పుడు తప్పు లేదు, అది కార్యరూపం దాల్చలేదు ఇంకా, అది సృజనాత్మక క్రియలుగానే ఉన్నాయి అక్కడ ఇంకా, అంటే బీజ రూపంలోనే ఉన్నాయి. ఆ కారణ రూపంలో ఉన్నప్పుడు ఏ జడ్జిమెంట్స్కి అందదు అది, కాబట్టి తప్పులు ఉండవు. దీనికి ఒక కథ ద్వారా మనము అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఆ రాజు ప్రతినిత్యం అన్నదానం చేయాలనుకుంటాడు. బ్రాహ్మణులందరినీ పిలిచి
అన్నదానం చేయాలి అనుకుంటాడు. సరే అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాడు, రోజు ఇట్లా అన్నదానం జరగాలి బ్రాహ్మణుల వద్ద అనేసి. సరే ఇంకా ఆయన ఆ మాట చెప్పేస్తాడు. అక్కడ వంటలు పడ్డే వాళ్ళు వండుతూ వాళ్ళు వడ్డిస్తూ ఆ కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి ఒక గ్రద్ద వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక పామును చూస్తుంది అనమాట. పామును చూసి తన కాళ్ళతో ఆ పామును ఎత్తుకొని ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటుంది. అలా ఎగురుతూ అనుకోకుండా అది పొరపాటుగా ఆ పాము జారి కింద పడిపోతుంది అనమాట. జారి ఎక్కడ పడిపోతుంది అంటే ఎక్కడైతే ఈ వంటలు వండుతున్నారో ఆ వంటలు వండి ఇంకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటారో అక్కడ పడిపోతుంది అనమాట. ఆ వంటల్లో పడిపోతుంది. అది గమనించుకోకుండా అక్కడ వడ్డన జరుగుతుంది. ఇంకా మళ్ళీ బ్రాహ్మణులందరూ భోంచేస్తారు. భోంచేసిన తర్వాత ఇంకా భోంచేసిన ఆహారం తిన్న వాళ్ళందరూ మరణిస్తారు. ఇప్పుడు అంతమంది బ్రాహ్మణులు మరణించి ఉంటారు కదా, ఆ పాప కర్మ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది కదా. అప్పుడు ఆ కర్మని ఎవరికి ఇవ్వాలి అని యమధర్మరాజు ఆలోచిస్తాడనమాట. సరే రాజుకి ఇయ్యాలా అని ఆలోచిస్తాడు. రాజుకి ఇద్దామా అంటే ఆ రాజు ఏం కావాలని చెయ్యలేదు, అన్నదానం చెయ్యాలనుకుంటాడు. సో చెప్తాడు. వండే వాళ్ళు వండుతూ ఉంటారు, వడ్డించే వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ప్రతినిత్యం అలా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరిని చంపాలనే ఉద్దేశం ఆయనకైతే లేదు. సో అది అనుకోకుండా జరిగిండేది కాబట్టి అక్కడ రాజు కూడా ఆ కర్మ ఇవ్వలేడు అనమాట. తర్వాత ఇంకా ఎవరికైనా వంట వండే వాళ్ళకి ఆ కర్మ ఇస్తామా అంటే వాళ్ళకు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా కావాలని చెయ్యలేదు కదా, అదేదో పొరపాటుగా జరిగింది. వాళ్ళేమో వాళ్ళ డ్యూటీ రాజు ఏం చెప్పాడో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏ పొరపాటు చేయలే. వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు, వాళ్ళని చంపాలి అనే ఉద్దేశం కూడా లేదు. సో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఆ కర్మ వాళ్ళకు కూడా ఇవ్వలేడన్నమాట. సరే ఇంకెవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. పోనీ ఆ గ్రద్దకి ఇస్తామా అంటే ఆ గ్రద్ద అదేదో ఆ పాము కనిపించి ఉంటుంది, దాన్ని ఎత్తుకొని పోతా ఉంటుంది. అది పొరపాటుగా జారి పడుతుంది కానీ దాన్ని ఆ వంటల్లో వెయ్యాలనే ఉద్దేశం దానికి కూడా లేదు. సో అది కూడా దానికి కూడా ఇవ్వలేడన్నమాట. ఇంకా ఎవరికి ఇవ్వాలి? పోనీ బ్రాహ్మణులకి ఇద్దామంటే వాళ్ళు తిన్నారు, వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు అసలు ఇంకా లేరు మనుషులు కూడా, వాళ్ళకు ఇవ్వలేదు. పోనీ ఆ పాముకి అంటే ఆ పాము చనిపోయింది, ఇంకెవరికి ఇవ్వాలి అనేసి అర్థం కాకుండా ఆ కేసు కూడా పక్కన పెట్టేస్తాడు. కొన్ని రోజులకి ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు. ఆ బాటసారి ఒక ముసలావిడని చూసి ఆవిడని అడుగుతాడు అనమాట. ఈ రాజ్యంలో ఉండే రాజు చాలా మంచివాడు కదా అనేసి అంటే ఏం మంచివాడులే, అన్నదానం అనేసి బ్రాహ్మణులంతా పిలిచి వాళ్ళంతా చంపేస్తాడు అనేసి ఆవిడ చెప్తుంది అనమాట. అప్పుడు ఆ కర్మనంతా తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేస్తాడు. పోనీ ఇక్కడ ఆవిడ ఏం చేసింది? అంతవరకు ఆవిడ ఆలోచన రూపంలో ఉంది. రాజు ఇట్లా అంటాడని ఆలోచనలుగా ఉన్నప్పుడు కర్మ అంటలేదు. ఎప్పుడైతే మాటల రూపంలో వ్యక్తపరిచిందో అప్పుడు ఆ కర్మ అనేది అంటుతుంది. ఆలోచనలుగా ఉన్నప్పుడు అక్కడ తప్పొప్పులు లేవు. అది కార్యరూపం దాల్చినప్పుడు వాక్కు ద్వారా కానీ లేదా కర్మ ద్వారా కానీ అది వ్యక్తం అయినప్పుడు ఆ కర్మ అనేది అంటుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ కర్మలు లేవు అంటారు. ఆ భావనా క్షేత్రంలో తప్పొప్పులు లేవు, మంచి చెడ్డ లేదు అనేసి అదే ఇక్కడ చెప్తారనమాట. అక్కడ నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ చేయాలి. మామూలుగా వేదాంతులు ఏం చెప్తారు? ఆ వేదాంత శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు మామూలుగా సామాన్యులు ఏం చెప్తారు? మీ ఆలోచనల్ని సరి చేసుకోండి, మీ ఆలోచనల్ని ఎట్లా అంటే అట్లా అవి దుమారం లేపుతాయి, మిమ్మల్ని అస్తవ్యస్తం చేస్తాయి, మీ ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, వైరాగ్య భావంతో ఉండండి, ఇలా బోధిస్తూ ఉంటారు. మరి ఆ వేదాంతులు అనాహత స్థితికి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? నీ ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు, అక్కడ కంట్రోల్ చేయలేవు, అది స్వేచ్ఛగా. మరి 60,000 ఆలోచనలు ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాం, దేన్ని కంట్రోల్ చేసేకైతుంది? అక్కడ నువ్వేమి చేయలేవు. అక్కడ పూర్తి స్వతంత్రం అనేది నీకు ఉంది. ఏదైనా ఇప్పుడు రకరకాల ఊహలతో జీవిస్తూ ఉంటాం, అది తప్పు కాదు. అంటే ఏదో ఒక నిమిషం, రోజుకి ఎన్నో ఊహలు వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో ఊహల్లో జీవిస్తూ ఉంటాం. ఇదేమి తప్పు కాదు అని ఆధ్యాత్మిక శాస్త్రం బోధిస్తుంది.
అందుకే జీసస్ క్రైస్ట్ అంటారు జడ్జి ఏ నాట్ అంటారు. అంటే ఎవరిని నువ్వు జడ్జి చేయొద్దు. ఆ భావనా క్షేత్రంలో ప్రతి ఒక్కరూ పూర్తి సర్వస్వతంత్రులు. అక్కడ మనము జడ్జి చేయకూడదు, చేసే అర్హత కూడా మనకు లేదు అంటారు. మరి ఆ జీసస్ క్రైస్ట్ సహస్రార స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప మాస్టర్. ఆ సహస్రార స్థితి నుంచి వచ్చినటువంటి అద్భుతమైన వాక్కులు ఇవి, జడ్జి ఏ నాట్ అని. అక్కడ ఎవరిని మనకు జడ్జి చేసే అర్హత మనకు లేదు. తర్వాత చేష్టా క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆ చేష్టా క్షేత్రం అంటే ఇది ఒక కురుక్షేత్రం, కార్యక్షేత్రం, కర్మల క్షేత్రం. ఇది చేష్టలు అంటే ఏమిటి? మనం తినడం, తాగడం, వంట వండడం, డబ్బులు సంపాదించడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, ఇవన్నీ చేష్టలు. మాట్లాడడం కూడా చేస్తే. కానీ ఇక్కడ మాటల్ని పక్కన పెట్టేశారు. వాక్క్షేత్రం అని తనీగా దాని గురించి మనము సపరేట్గా తెలుసుకుంటున్నాం. ఆ వాక్కులు లేనటువంటి చేష్టా క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల అంటే మన శరీరంతో, మానవ శరీరంతో మనం చేసే ఈ కర్మలన్నీ కూడా చేష్టలే. ఏ పనులు చేసినా అవన్నీ చేష్టలే. కాబట్టి ఈరోజు ఈ చేష్టా క్షేత్రం గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఏ విధంగా అయితే భావనా క్షేత్రం అనేది ఆస్ట్రల్ ప్రపంచానికి సంబంధించినదో, ఈ చేష్టా ఈ క్షేత్రం అనేది భూ ప్రపంచానికి సంబంధించినది. అక్కడ మరి సృజనాత్మక చర్యలు ఆ సృజనాత్మక రూపంలోనే ఉంటాయి ఆ కర్మలన్నీ. కానీ ఇక్కడ కార్యరూపంలో ఉంటాయి, కార్యరూపం దారుస్తాయి. ఇప్పుడు చూడండి, ప్రతి మానవుడు కూడా ఈ జంతు జన్మల తర్వాత మానవ జన్మలో ప్రవేశిస్తాం. అంటే మొట్టమొదట మానవ జన్మల్లో ప్రవేశించినటువంటి మానవులు ఉంటారు ఇక్కడ. తర్వాత మానవ జన్మల్లోకి ప్రవేశించి ఒక 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మానవ జన్మల్లోకి ప్రవేశించి ఒక 50 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. మానవ జన్మల్లోకి ప్రవేశించి ఒక 200 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. మానవ జన్మల్లోకి ప్రవేశించి 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మానవ జన్మల్లోకి ప్రవేశించి 1000 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల వ్యక్తులు మనకి భూమి మీద కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదట మానవుడు తమోగుణ ప్రధానిగా వస్తాడనమాట. ఆ తమోగుణ ప్రధానంలో కొన్ని జన్మలు తీసుకొని తర్వాత క్రమక్రమంగా ఆ గుణం అనేది మారుతూ వస్తుంది. ఆ గుణం కొద్దిగా మారుతూ రజోగుణ ప్రధానిగా అవుతాడు. ఆ రజోగుణ ప్రధానిగా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఆ గుణం క్రమక్రమంగా మారుతూ ఉంటుంది. కొద్దిగా మారుతూ సత్వగుణ ప్రధాని అవుతాడు. ఆ సత్వగుణ ప్రధానిగా కొన్ని జన్మలు తీసుకుంటూ ఆ గుణం మారుతూ వచ్చే వరకు నిర్గుణి అయిపోతాడు. అంటే రకరకాల గుణ సంచయాలతో ఉన్నాడు మానవుడు. ఇట్లా రకరకాల గుణాలతో మానవులు ఉన్నప్పుడు వాళ్ళు చేసే కార్యకలాపాలు ఒకే విధంగా ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయి. అసలు ఒకే రకంగా ఉండవు. ఒకనొక తమోగుణి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? ఆ తమో గుణానికి ప్రతిరూపంగా ఉంటాయి. ఆ తమో గుణానికి అర్థం పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఒకనొక రజోగుణి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? ఆ గుణానికి ప్రతిరూపంగా ఉంటాయి. ఆ గుణానికి అర్థం పట్టేట్టుగా ఉంటాయి. మరి ఒకనొక సత్వగుణి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? ఆ గుణానికి ప్రతిరూపంగానే ఉంటాయి. అదేవిధంగా ఒకనొక నిర్గుణి యొక్క కార్యకలాపాలు ఆ గుణానికి అర్థం పట్టే విధంగా ఉంటాయి. ఆ గుణానికి ప్రతిరూపంగానే ఉంటాయి. అంటే ఒకనొక తమోగుణ ప్రధాని ఎలా ఉంటాడంటే ఎంతసేపు ఇది తిందామా, అది తిందామా, తిండి, నిద్ర, ఎంతసేపు భౌతిక జీవితం గురించి, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతకన్నా వేరే ప్రపంచం ఉండదు. ఎంతసేపు తిండి, నిద్ర, మైత్రులు, భోగాలు అనుభవిస్తామా, ఎంతసేపు ఇలానే ఉంటుంది. మరి ఒకనొక రజోగుణి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? అతడు ఎంతసేపు నేనే గొప్పగా ఉండాలి, నాకే పేరు ప్రతిష్టలు
రావాలి, నేనే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఇలా ఉంటాయి అతని యొక్క కార్యకలాపాలు. మరి ఒకానొక తమోగుడి యొక్క కార్యకలాపాలు, ఒకానొక రజోగుడి యొక్క కార్యకలాపాలు ఒకే విధంగా ఉండవు. అదేవిధంగా ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎంతసేపు సంగీతము లేదా భజనలు, ఆటలు, పాటలు, ఇలా రకరకాల ఫైన్ ఆర్ట్స్తో ఉంటాయన్నమాట. మరి ఒకానొక రజోగుణ యొక్క కార్యకలాపాలు, ఒకానొక సత్వగుణి యొక్క కార్యకలాపాలు ఒకే విధంగా ఉన్నాయా? ఒకే విధంగా ఉండవు. ఒకానొక నిర్గుణి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆయన ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆ ఎంతసేపు ధ్యానం చేయడము, ధ్యానం గురించి మాట్లాడటము, అందరి చేత ధ్యానం చేయించడము, ఇలానే ఉంటుందన్నమాట. కాబట్టి ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు, ఒకానొక నిర్గుణి యొక్క కార్యకలాపాలు ఒకే విధంగా ఉండవు. ఇలా రకరకాల గుణ సంచయాలతో మానవులు జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి ఉంటాయి. వాళ్ళ అంతర్గుణం ఏ విధంగా ఉంటే వాళ్ళు చేసే కార్యకలాపాలు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళ అంతర్గుణం ఎలా ప్రేరేపిస్తే అలాంటి కార్యక్రమాలే వాళ్ళు చేస్తూ ఉంటారు, అలాంటి చేష్టలే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనము ఏదో చెయ్యాలనుకుంటాం కానీ చెయ్యలేదు, ఎందుకంటే మన గుణం అక్కడ ఆపేస్తుంది. కొన్ని అనుకుంటాం చెయ్యాలని కానీ చెయ్యలేదు, అంటే మన అంతర్గుణానికి మనం బందీలం. అక్కడ మనం ఎవరిని సరిచేయలేదు. వాళ్ళ అంతర్గుణాలను బట్టినే వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉంటాయి, వాళ్ళ యొక్క చేష్టలు ఉంటాయి, వాళ్ళ యొక్క నడవడిక ఉంటుంది. కాబట్టి ఎవరిని మనం ఇక్కడ తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే ఆ చేష్టా ప్రపంచంలో మనం సర్వపరతంత్రులం. అక్కడ మనం మన అంతర్గుణాలకు మనం బందీలం. ఇప్పుడు ఒక్కొక్కరికి చూడండి, ఒక్కొక్కరికి ఇప్పుడు ఏదైనా ఎవరైనా తిడతారు, ఒక్కొక్కరు వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఒక్కొక్కరైతే అబ్బా నీలే ఏమైపోతుంది తింటున్నారు, ఏదో స్ట్రెస్లో ఉన్నారు తింటారు. అవి ఇక్కడ వీళ్ళ గుణం ఆపేస్తుంది, ఇంకొకరి గుణము రియాక్ట్ అయ్యేట్టు చేస్తుంది. అంటే అక్కడ మన అంతర్గుణాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది, మన నడవడిక ఉంటుంది. కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్స్ ఉండవన్నమాట. అందుకే ఇక్కడ కూడా జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి వాక్యాన్ని మనం మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. జడ్జి ఏనో ఎవరి చేష్టా క్షేత్రాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు సర్వపరతంత్రులు, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళ గుణం ఎలా ప్రేరేపిస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి నుంచి వచ్చాయి, ప్రకృతి బడిలో నుంచి వచ్చాయి. కాబట్టి అక్కడ ఆ గుణం మనం కాదు, నీ రజోగుణం నువ్వు కాదు, ఆ తమోగుణం నువ్వు కాదు, ఆ సత్వగుణం నువ్వు కాదు. అంటే ఇక్కడ నువ్వు గుణరహితుడివి. కాబట్టి వస్తుతః నీ యొక్క మూల ప్రకృతే నువ్వు. మరి మిగతా ప్రకృతిలాగా ఈ గుణాలు కూడా సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ వాటంతటా అవి సహజంగా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎవరిని మనం జడ్జి చేయకూడదు, ఎవరిని వేలెత్తి చూపించకూడదు. ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఎవరిని అక్కడ అడగకూడదు. ఎందుకంటే వాళ్ళ అంతర్గుణాలకు వాళ్ళు బందీలు. వాళ్ళు చేయకూడదు అనుకుంటారు, కానీ వాళ్ళ గుణం అలా ప్రేరేపించినప్పుడు ఎవరేం చేయలేరు. మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా బోధించడం జరుగుతుంది. భగవద్గీత అంతా బోధించిన తర్వాత మరి అర్జునుడితో అంటాడు, యథేచ్ఛసి తథాగురు. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నువ్వు యుద్ధం చేస్తావా చెయ్యి, లేదా చేయకుండా నువ్వు పారిపోతావా పారిపో. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నేను చెప్పినట్లు నువ్వు చేయొద్దు. నీ గుణం నేను ఎలా ప్రేరేపిస్తే అలా చెయ్యి. అందుకే యథేచ్ఛసి తథాగురు అంటారు. నీ గుణాన్ని బట్టి నీకు ఎలా చేయాలనిపిస్తే నువ్వు అలా చెయ్యి. ఇక్కడ ఎవరి చేష్టా
క్షేత్రంలోనే ఎవ్వరూ ఎవరిని మార్చలేం మనం. అందుకే భగవద్గీత అంతా డైరెక్ట్గా విన్నటువంటి అర్జునుడు కూడా మరి ఆ జ్ఞానాన్ని అంతా విన్నారు, సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా మరి ఆ అభిమన్యుడు చనిపోయినప్పుడు ఆ మరణ వార్త విన్నప్పుడు దుఃఖానికి లోనైనాడు, ఏడ్చాడు. ఎందుకంటే అక్కడ ఎవరి చేష్టాన్ని మనం ఏం చేయలేదు. ఏ అజ్ఞాని కూడా వెంటనే జ్ఞాని కాలేరు. అక్కడ మరి ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే అఖండ ధ్యాన సాధన మనం చెయ్యాలి. కాబట్టి ఎవరి కర్మలకు వాళ్ళు బాధ్యులు ఇక్కడ. కాబట్టి ఎవరి చేష్టాన్ని మనం సరిచేయలేదు. మరి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను దగ్గరికి రాయబారానికి వెళ్తాడు. ఎన్నో మంచి విషయాలు చెప్తారు, ఎన్నో నీతి బోధలు చేస్తాడు, అన్నీ చేస్తారు. కనీసం ఒక 5 గూళ్ళన్నా ఇవ్వు అనేసి కూడా అడుగుతాడు. అవన్నీ విన్నప్పుడు ఈయన ఏమంటాడంటే ఈ దుర్యోధనుడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ నాకు చెయ్యాలని లేదు. అధర్మం అంటే ఏంటో కూడా నాకు తెలుసు, కానీ నాకు అదే చెయ్యాలని ఉంది. మరి ఇటువంటి వాళ్ళని ఏం చేయగలం? కాబట్టి ఎవరి గుణాలు వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ చేష్టలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనం జడ్జి చేయకూడదు. నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎందుకంటే మన అంతర్గుణాలకు మనం బందీలం. అక్కడ మనం ఏం చేయలేదు. ఈ గుణాలు కూడా మరి చాలా మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాయి. ప్రతి జన్మ కూడా కొద్దిగానే మారుతాయి. అక్కడ మార్పు కూడా చాలా స్లోగా ఉంటుందన్నమాట ఆ గుణాలు. కాబట్టి అక్కడ కూడా మనం ఏమి చేయలేము. భావనా క్షేత్రంలో మనం సర్వస్వతంత్రులం, మరి ఈ చేష్టా క్షేత్రంలో మనం పరతంత్రులం. అంటే మన గుణాలకు మన బందీలం. అక్కడ మనం ఏం చేయలేము. ఇంకా మనం ఎక్కడ సర్చ్ చేసుకోవాలి? వాక్క్షేత్రంలో. ఆ గుణాలు ఎలా ప్రేరేపిస్తాయంటే అక్కడ మనం మన చేతుల్లో ఏముండదు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆస్తిక నాస్తిక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నాస్తికులు అంటే తెలుసు కదా, ఆ దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు. ఆస్తికులకి నాస్తికులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆస్తిక నాస్తిక యుద్ధాలు జరిగే టైం అది. అప్పుడు ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ అన్నమాట. మరి ఆయన ఆ యుద్ధంలో పాల్గొంటాడు. ఆయన నిర్గుణోపాసకుడు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఒక నాస్తికుడు మరి ఈయన్ని కింద పడేసి ఆయన మెడ మీద కత్తి పెట్టి, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తున్నాను, నీ ప్రాణం పోతుంది కదా, ఇప్పుడు నిన్నెవరు వచ్చి రక్షిస్తారు, నీ అల్లా వచ్చి రక్షిస్తాడా అని అడుగుతాడు. అప్పుడు ఈయన చెప్తాడు. అప్పుడు ఆయన ఎంత ఆనంద స్థితిలో ఆ చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతమైనటువంటి మాటలు చెప్తాడు. అవును, నా అల్లా వచ్చి నన్ను రక్షిస్తాడు అనేసి ఆ ప్రశాంతమైనటువంటి స్థితిలో నవ్వుతూ చెప్తాడు. ఆనంద స్థితిలో చెప్తాడు. ఈయనకి ఏం దిక్కు తెలియదు అసలు. ఇంకా మైండ్ కూడా పనిచేయదు. ఈయన భయం వేస్తుంది, ప్రాణం పోతుంది. ఆ టైంలో కూడా ఈయన ఎలా ఉండగలుగుతున్నాడు? ఇలా అంత ప్రశాంత స్థితిలో ఎలా ఉండగలుగుతున్నాడు? ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని ఈయనకే భయం వేస్తుంది. భయం వేసి ఆయన చెయ్యి అదురుతుంది. అదిరినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కత్తి కింద పడిపోతుంది అన్నమాట. వెంటనే ఈయన ఈ మహమ్మద్ ఆ కత్తి తీసుకొని ఇంకా ఈయన కింద పడేస్తాడు. కింద పడేసి ఇప్పుడు నన్ను రక్షించడానికి నా అల్లా ఉన్నాడు, మరి నిన్నెవరు రక్షిస్తారు అంటాడు. అక్కడ అయినా ఈ వ్యక్తి ఆయన ఏం చేయడు, ఆయన వదిలేస్తాడు అనుకోండి. ఆయన శరణు పోతాడు, ఈయన శరణు ఇస్తాడు. అంటే ఆ వ్యక్తి తమో గుణంలో ఉన్నాడు. అంటే అక్కడ వాళ్ళ గుణాలు ఎలా ప్రేరేపిస్తే అలా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ మనం ఏమీ చేయలేరు. అందుకే ఇక్కడ కూడా జడ్జి అయినా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇలా ఎవరి ప్రవర్తన అయినా చిన్నగా ఉన్నప్పుడు, విచిత్రంగా ఉన్నప్పుడు, వీళ్ళేది ఇలా ఉంది వీళ్ళ ప్రవర్తన అని అక్కడ మనం జడ్జి చేయకూడదు. అర్థం చేసుకోవాలి, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంది, వాళ్ళ గుణం అలా ఉంది, వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లాత్మ కేవలం 5 జన్మలే తీసుకొని ఉంది.
వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. కాబట్టి